బీఆర్ఎస్ పాలనలో భారతదేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం జరిగిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కొన్ని లక్షల ఎకరాల భూకుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు. పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ధరణి కుంభకోణంలో లక్షల మంది రైతులు మోసపోయారని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నా కూడా ధరణి కుంభకోణాన్ని ఎందుకు వెలికి తీయలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్లను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2 లక్షల కోట్ల రూపాయల అతిపెద్ద భారీ కుంభకోణం ధరణి కుంభకోణం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ కుంభకోణం భారతదేశ చరిత్రలో కన్నీ విని ఎరిగినటువంటి ఈ కుంభకోణంగా, అతి భారీ కుంభకోణంగా బేస్గా మారింది. కేసీఆర్ గారు రెవెన్యూ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఇద్దరు నేరుగా ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కుంభకోణాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు బ్యాక్ చేస్తూ ఉన్నారు, వారిని ఎందుకు రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాను. వారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ధరణి కుంభకోణం దాదాపు 20 లక్షల మంది రైతులు నష్టపోయారు. కొన్ని లక్షల ఎకరాలు ఈ భూ కుంభకోణంలో లక్షల ఎకరాలు మాయమైనాయి. లక్షల ఎకరాలు ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళి మరి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దాన్ని బయటకు తీస్తారని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు 115 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ భారీ కుంభకోణాన్ని ఎందుకు వెలికి తీయలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేసి దీన్ని దారి మళ్లించే ప్రయత్నం జరుగుతున్నదాన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇది ఆషామాషి అంశం కాదు. 2 లక్షల కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం. అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి అసైన్ భూములు లాక్కొని దాదాపు 20 లక్షల ఎకరాల భూమి ఈరోజు అన్యాక్రాంతమైంది. అంతేకాకుండా ప్రొహిబిటెడ్ లిస్టులో 18 లక్షల ఎకరాల భూమి ఉన్నది. దాంట్లో ఎక్కువ మట్టుకు ప్రైవేటు వాళ్ళ భూములు బెదిరించి వారిని భయపెట్టి ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ధరలో తీసుకొని అమ్ముకునేటువంటి కార్యక్రమాలు